కూడా పాపము చేస్తూ దేవుడంటే తెలుసు కూడా అన్యాయంగా బ్రతుకుతూ దేవుడంటే తెలుసు కూడా దేవుడికి కృతజ్ఞత లేకుండా జీవించే కుటుంబాలు నామకార్థపు క్రైస్తవ్యం చాలా ఉంది. దేవుడు ఎందుకని నిన్ను నిలబెట్టాడు తెలుసా? వారికి సిగ్గు తీసుకురావడానికి. నీ ద్వారా వారు సిగ్గుపడాలి. మేము కూడా భక్తులమే, మేము కూడా క్రైస్తవులని చెప్పుకుంటూ కూడా పాపాన్ని విడిచిపెట్టరు, అన్యాయాన్ని విడిచిపెట్టరు, అక్రమాన్ని విడిచిపెట్టరు, నోటి నుంచి బూతు మాటలు మాట్లాడతారు, పాపపు ఆలోచనలు కలిగి ఉంటారు. అసూయ, ద్వేషం, కోపం ఇవన్నీ కూడా నీలో ఉంటే నీ కుటుంబం దీవించబడదు, దేవుడు నీ ఎడల సంతోషించడు. అందుకనే ప్రతిరోజు కూడా మనం ఏం చేసుకోవాలంటే మన హృదయం అనే సీమను సేద్యపరుచుకుంటూ ఉండాలంట. మన హృదయం అనే సీమను సేద్యపరుచుకుంటూ ఉండాలంటే మన హృదయాన్ని ఎప్పటికప్పుడు వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మనలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలు కడిగేసుకుంటూ ఉండాలంట. సామెతల గ్రంథంలో మాట ఉంటుంది, ఒక్కసారి ఆ మాట చదివి నేను వాక్యాన్ని ముగిస్తాను. 28వ అధ్యాయము 19వ వచనం. తన పొలము సేద్యము చేసుకొని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంతా కాదు. వ్యర్థమైనవి నీలో ఉంటే దేవుడి యొక్క ఆశీర్వాదం నీ మీదకి రాదు. వ్యర్థమైన ఆలోచనలు, పాపపు తలంపులు నీలో ఉంటే ఎంత మాత్రము కూడా దేవుడు నీతో ఉండడు. బైబిల్ ఉన్నంత మాత్రాన యేసయ్య నీ ఇంట్లో ఉంటాడు అనుకున్నావా? బైబిల్ ఉందయ్యా, మేము పుట్టు క్రైస్తవులము, మేము 30 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నామని చెప్పుకుంటావే తప్ప అది ఫలితం ఉండదు, ప్రయోజనకరముగా ఉండదు. ఎందుకనంటే నీలో లోపం ఉంది. నేను అంటా ఉంటాను, ప్రతిరోజు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, లోపం కలిగినది లెక్కకు వస్తుందా? లోపం నీలో ఉంటే నువ్వు లెక్కకు వస్తావా? వస్తువే లోపంగా ఉంటే, కంపెనీలో తయారు చేసిన వస్తువే ఏదైనా లోపం ఉంటే పక్కన పడేస్తారు. మరి సృష్టికర్త అయినటువంటి దేవుని రక్తంలో కడగబడి నీ పాపపు జీవితాన్ని సమాధి చేసి క్రీస్తుతో కూడా నువ్వు లేపబడి నీలో ఏదైనా లోపం ఉంటే నువ్వు లెక్కకు వస్తావా దేవుని దృష్టిలో? నువ్విచ్చే కానుక కానీ, నీవిచ్చే దశమ భాగం కానీ, నీవిచ్చే ఆరాధన కానీ, నువ్వు చేసే ఆరాధన కానీ, నువ్వు పాడే పాట కానీ ఎంత మాత్రము కూడా లెక్కకు రాదు. ఎందుకో చెప్పన్నా? ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. వంకరగా ఉన్న దానిని లోపము గలది లెక్కకు రాదు. ఏ లోపం ఉంది నీలో? ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యి. రాత్రి ప్రార్థన చేయని లోపం నీలో ఉందా? విశ్వాసంగా ఉండవలసిన నీవు అవిశ్వాసం, ప్రతిదానికి అవిశ్వాసం కలిగి ఉన్నావా? అది కూడా లోపమేగా. లోపం ఉన్నది లెక్కకు రాదు. నువ్వు చేసే భక్తి అంతా వృధాయే నీలో లోపం ఉంటే. ఏ లోపం? అసూయ అనే లోపం ఉందేమో, వ్యభిచారం అనే లోపం ఉందేమో, పాపపు ఆలోచనలు కలగజేసే ఆ లోపం నీలో ఉందేమో, ఎదుటి వారిని దూషించే లోపం ఉందేమో, ఎదుటి వారి మీద అసూయ, ద్వేషం, కక్ష, ఈ రోజు ఆ లోపాలన్నీ నీలో ఉన్నాయేమో. ఇవన్నీ కూడా వ్యర్థమైనవి, నీ హృదయాన్ని పాడు చేసేవి. నీ హృదయం దేవుని ఆలయం, ఆ ఆలయంలో దేవుడు నివసించాలి కానీ ఈ పాపపు ఆలోచనలు ఎంత మాత్రము కూడా నీ హృదయంలో ఉండడానికి వీల్లేదు. అందుకనే వాక్యం సెలవిస్తుంది, లోపము కలిగినది లెక్కకు రాదు. నీలో ఏ లోపము ఉండకూడదు. యేసయ్యలో ఏ లోపము లేదు. ఏమన్నా ఉందా లోపం? మచ్చ, ముడత, డాగు ఏమన్నా ఉందా? ఏమీ లేదు. క్రోధ, మద, మత్సరము లేని పరిశుద్ధుడు దేవుడు. ఏ మచ్చ లేదు. సమాజంలో నిలబడి నాలో పాపం ఉందని సవాలు విసిరినటువంటి దేవుడు మన దేవుడు. ఆయనలో ఎంత మాత్రమూ పాపం లేదు. ఆయనలో ఎంత మాత్రమూ కూడా కపటము లేదు. ఆయనలో ఎంత మాత్రమూ కూడా అపరిశుద్ధత లేదు. నీతిపరుడు దేవుడు. మరి నీలో ఎందుకుంది అపవిత్రత? అంటే నువ్వు సరైన మారు మనసు లేదు నీకు. ఏదో నలుగురు వెళ్తున్నారు మందిరానికి వెళ్ళి ఆరాధన చేసి 2 పాటలు పాడి మనుషులు ఎదుట గొప్ప చేసుకుంటున్నావు తప్ప దేవుడు నీ ఎడలా సంతోషించట్లా. నీ భక్తి ఎలా ఉందంటే శాస్త్రులు, పరిసయ్యులు చేసినటువంటి భక్తి. నలుగురు భక్తి చేస్తున్నారు, మేము భక్తి చేస్తున్నాం, 4 పాటలు పాడితే సరిపోద్ది అనుకుంటున్నావేమో. జాగ్రత్త, సమయం ఆసన్నమైంది. ఆయన రాబోతున్నాడు. నువ్వు చేసే క్రియలకు దేవుడు యొద్ద జీతం ఉంది. నువ్వు ఏ రీతిగా భక్తి చేస్తున్నావు? ఏ రీతిగా ఉంటున్నావు? దేవుని సంతోషపెట్టే భక్తి చేస్తున్నావా? దేవుడు నీ ఎడల ఆనందిస్తున్నాడా లేదా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఇంకా నీ మనసు మారకుండా పాపపు తలంపులు ఉంచుకొని, ప్రభువా నేను క్రైస్తవుడినయ్యా, ఈ రోజున ప్రేమ లేదే నీలో, క్షమించే మనసు నీలో లేదే, నీ అన్నదమ్ములనే నువ్వు క్షమించలేవు, నీ అక్క చెండ్రులనే నువ్వు క్షమించలేవు, నీ ఇరుగు పొరుగు వారిని నువ్వు క్షమించలేవు. మరి నువ్వెందుకు క్రైస్తవుడిగా ఉంటావు? ఒక్కసారి చెయ్యి.
ఆలోచన చేయండి. నువ్వు క్రైస్తవుడేనా? నువ్వు క్రైస్తవురాలేనా? క్షమించలేని మనసు నీలో ఉంటే నువ్వు క్రైస్తవుడా, క్రైస్తవురాలా? ఒకసారి ఆలోచన చెయ్యి. క్షమాపణ నీలో ఉంటే నువ్వు నిజమైన క్రైస్తవుడివి. క్షమాపణ లేకుండా నువ్వు ఉన్నావు అనుకో, అసలు ఎంత మాత్రమే కూడా నువ్వు క్రైస్తవుడు కాదు, నీవు లూసిఫర్ సంబంధికుడివి. అర్థమవుతుందా? క్షమాపణ. యేసయ్య క్షమించలేదా? యేసయ్య క్షమించలేదండి. మరి నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు? నీ ఇరుగు పొరుగు వారిని ఎందుకు క్షమించలేకపోతున్నావు? నీ అన్నదమ్ములను ఎందుకు క్షమించలేకపోతున్నావు? నీ అక్క చెల్లెలను ఎందుకు క్షమించలేకపోతున్నావు? ఎందుకు నీలో కోపం వస్తుంది? కోపాన్ని కలగజేసేవాడెవడు? చెప్పాలి. కోపాన్ని కలగజేసేవాడెవడు? సాతానుడు. మనం సాతానుడి బిడ్డమా, దేవుని బిడ్డమా? దేవుని బిడ్డల్లో కోపం రావచ్చా? దేవుని బిడ్డలు ఎంత మాత్రము కోపం రాకూడదు. ఎందుకో తెలుసా? నరుని కోపము దేవుని చిత్తాన్ని ఎంత మాత్రము కూడా నెరవేర్చదు. ఈ లోపాలు నీలో ఉంచుకొని ప్రభువు అంటే దేవుడు పలకడు. నీ కుటుంబానికి క్షేమం కావాలన్నా, నీ బిడ్డలు దారి తప్పిపోకుండా, లోకంలో పడిపోకుండా, లోక పాపంలో పడిపోకుండా, నీ భర్త త్రాగుడిలో నుంచి విడిపించబడాలంటే నేను చెప్తున్నాను ప్రభువుని బట్టి, ఏ లోపము కూడా నీలో ఉండడానికి వీల్లేదు. పాపపు తలంపులు కానీ, పాపపు ఆలోచనలు కానీ, వేషధారణ భక్తి కానీ ఎంత మాత్రము కూడా నీవు చేయకూడదు. దేవుడు అంటున్నాడు, నాలో ఏ లోపము లేనందువల్ల మీలో కూడా ఏ లోపము ఉండకూడదు. దేవుని మూలంగా పుట్టినవాడు ఎంత మాత్రము కూడా పాపము చేయడు. దేవుని బీజం వాళ్ళలో ఉంటది కాబట్టి ఎంత మాత్రము కూడా పాపము చేయజాలడు అని వాక్యం సెలవిస్తుంది. మరి ఎందుకు నీలో పాపం ఉంది? ఎందుకు నువ్వు పాపాన్ని ప్రేరేపిస్తున్నావు? ఎందుకు నువ్వు పాపాన్ని ప్రేమిస్తున్నావు అంటే దేవుడి ఆత్మ నీలో లేదు. ఏముంది ఆత్మ? దురాత్మతో నువ్వు నడిపించబడుతున్నావు. సౌలు కూడా దురాత్మతో నడిపించబడ్డాడు. సౌలు అనుకున్నాడు దేవుని ఆత్మ నాతోనే ఉందనుకున్నాడు. ఎప్పుడైతే లోపం తనలోకి వచ్చిందో దేవుని ఆత్మ విడిచిపోయి దురాత్మ వచ్చిందంట సౌల్లోకి. ఈ రోజున చాలా మంది ఈ రకంగానే ప్రవర్తిస్తున్నారు. అమ్మా, ప్రేమించండి. ప్రేమ ప్రతి కల్మషాన్ని కప్పివేస్తుంది. దేవుడు చెప్తున్న బోధ సమాజానికి, దేవుడు చెప్తున్నటువంటి బోధ ఏంటో తెలుసా? ఎదుటి వారిని ప్రేమించండి. ప్రేమ లేనివాడు వ్యర్థుడే. నీకెన్ని కృపావరాలున్నా, ప్రవచించే వరం ఉన్నా, ప్రేమ లేని వాడు వ్యర్థుడే. ఎదుటి వారిని ప్రేమించలేని వాడివి, ప్రేమించలేని దానివి నువ్వెంత మాత్రమూ కూడా క్రైస్తవుడు కాదు. ప్రేమ ఈరోజు ఉందా మనలో? ప్రేమ, అసూయ. ఒకళ్ళు ఎదుగుతా ఉంటే తట్టుకోలేవు, ఒకళ్ళు బాగుపడతా ఉంటే తట్టుకోలేవు, ఒక పరిచర్య బాగుంటే తట్టుకోలేవు. ఇవన్నీ అసూయ నీలో ఉంచుకొని, లోపాలు ఉంచుకొని ప్రభువా అని పిలిస్తే దేవుడు పలుకుతాడా? ఎంత మాత్రము పలకడు. స్వస్థతలు రావు, జరగవు స్వస్థతలు. దేవుడు నీకు దూరంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? పాపమనే అడ్డు కూడా నీకు ఆయనకు మధ్య ఉంటుంది. నువ్వెంత మొర్ర పెట్టినా సరే ఆ మొర్ర దేవుని యొద్దకు చేరదు. అందుకనే ఆయనకు మొర్ర పెట్టు వారికి, ఆయనకు నిజముగా మొర్ర పెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడంట. నిజముగా మొర్ర పెట్టువారు ఉంటారు, మొర్ర పెట్టువారు ఉంటారు. ఈరోజు నిజంగా నువ్వు మొర్ర పెడుతున్నావా? నిజంగా దేవునికి ప్రార్థన చేసేవారిలో ఎంత మాత్రం కూడా అపవిత్రత ఉండదు. పాపము చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపంలో పడిపోడు. అర్థమైందా? ప్రార్థన చేసేవాడు పాపము చేయడు, పాపము చేసేవారు ప్రార్థన చేయరు. ఇదే స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. దైవజనుల పరిచర్యను దేవుడు ఇంకను బహుబలంగా దీవించునుగాక. చెప్పండి హల్లెలూయా. ఇంతవరకు వాయిద్యాలు వాయించినటువంటి బిడ్డలను దేవుడు ఆశీర్వదించునుగాక. చెప్పండి హల్లెలూయా. కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ధరణి చాలా బలహీనురాలు. ఆ చిన్నపిల్ల చాలా తల్లి కూడా తల్లి ప్రేమ నోచుకోలేదు. ఆ పిల్ల, చిన్నపిల్ల చాలా సంతోషం. తండ్రి బాధ్యత భరిస్తా ఉన్నాడు. ఉదయ్ తన తల్లి గారు ఆ ధరణిని చాలా బాగా చూసుకుంటారు. ఈరోజు లోపం ఉంది ఆ చిన్నపిల్లలో. ఆ లోపం బట్టి కాదు, దేవుని ప్రేమను బట్టి ఆ ధరణిని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు వాళ్ళు. నిశ్చయంగా దేవునికి అసాధ్యం అంటే ఏదీ లేదు. ఏదైనా చేయగలిగిన సమర్థుడైన. ఆమెను చెప్పండి. ఎంతమంది బాగుపడలేదండి? కుంటివారు బాగుపడ్డారు, అనేక మంది చూపు లేని వారు కూడా బాగుపడ్డారు కదా.